అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ గంట సేపు నాకు ఈ జగత్తంతా నాటకము నాయనా నువ్వు నమ్మవద్దు అని భౌతిక రూపంలో నా ఇంటికి వచ్చి నాకు జ్ఞానబోధ చేసినటువంటి మహనీయులు వారికి నమస్కారము. కంచి కామాక్షమ్మ తల్లి నేను అంటే అర్థాని కోసం తెలుసుకోవటానికి చాలామంది ప్రముఖుల వద్దకు కూడా వెళ్ళాను. ఎవరు నాకు తృప్తికరమైన జవాబు ఇవ్వలేందున కంచి కామాక్షమ్మ తల్లి పోయి ఆమె పాదాల చెంత చేరాను. ఆమె ఒక రోజున రాత్రి 8 గంటలప్పుడు ఆకాశ మార్గాన వచ్చి నాకు సాక్షాత్కరించి తన ఒడిలో నన్ను కూర్చోబెట్టుకొని నన్ను ఓదార్చి నాకు ఎంతో జ్ఞానబోధ చేసి నాకు కుండలిని జాగరణ అనే విషయాన్ని మొట్టమొదట ఆ తల్లి చేతుల మీదుగా జరిగింది. నాకు తన చేతులతోటి తీసి నాకు చూపించింది. తర్వాత నేను ధ్యానంలో కుండలిని సర్పాన్ని నా సరారం గుండా బయటకు తీసి నా ఒళ్ళో పెట్టుకొని గంట సేపు తృప్తిగా అనుభవించి, అమ్మా నేను తృప్తిగా అనుభవించాను, ఇక నీ దారిన నువ్వు వెళ్ళని నమస్కారం చేస్తే మరలా సహస్రారం గుండా దేహంలోకి వచ్చి ఆశీనురాలైంది. అట్లాంటి అనుభవాలు ఆ తల్లి నాకు ప్రసాదించింది, కంచి కామాక్షమ్మ తల్లి.